అందరికీ నమస్కారం. ఆల్ తెలుగు ప్రజా పార్టీ గత 75 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న కులాలకు రాజ్యాధికారం రాకుండా, అదేవిధంగా రాజకీయంగా నిలబడకుండా చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఏ కులానికి సంబంధించిన సమస్యలు ఆ కులం వారికే తెలుసు కాబట్టి వారు అసెంబ్లీలో మాట్లాడాలంటే వారికి ఎమ్మెల్యేగా నిలబడటానికి అవకాశం ఇవ్వాలనేసి అన్ని కుల సంఘాలన్నీ కూడా ప్రస్తుతం ఉన్న పార్టీలని అభ్యర్థిస్తున్నాయి. అభ్యర్థించిన తర్వాత ఆ యొక్క పార్టీలు, ప్రస్తుతం ఉన్న పార్టీలన్నీ కూడా ఆ అభ్యర్థుల్ని తిరస్కరించి వారికి ఇష్టానుసారంగా వారే పార్టీ టికెట్లు ఇస్తున్నారు. ఇది గమనించిన తర్వాత ఆల్ తెలుగు ప్రజా పార్టీ ప్రతి కులం నుంచి కూడా ఒక సమన్వయకర్తని, రాష్ట్ర సమన్వయకర్తని నామినేట్ చేస్తున్నాం. ఈ సమన్వయకర్త ఆ కుల జనాభా ఎంతమంది ఉన్నారు, ఆ జనాభా ప్రకారం ఎన్ని సీట్లు ఇవ్వాలి, వారికి ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేది వారు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించిన దాన్ని బట్టి వారికి ఎమ్మెల్యే స్థానాలను కేటాయించడం జరుగుతుంది. సో సమన్వయకర్తలను కూడా ఆల్ తెలుగు ప్రజా పార్టీ ప్రతి కులం నుంచి కూడా నామినేట్ చేస్తుంది. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా అభ్యర్థించవద్దు, అభ్యర్థించి వారు తిరస్కరించేటట్టు చేసుకోవద్దు. ఆల్ తెలుగు ప్రజా పార్టీ మీ మధ్య ఉంది. ఈ రాష్ట్రాన్ని బీసీ కమ్యూనిటీ నుంచి ముఖ్యమంత్రిగా వచ్చిన రోజునే బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అదేవిధంగా ప్రతి కులం నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది వారి సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడే విధంగా చేయడానికి రాష్ట్ర సమన్వయకర్తల్ని నామినేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.